ఈ మధ్య మనందరం ఒక విషయాన్ని గమనిస్తున్నాం. పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, అలాగే పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కూడా ఆలస్యం అవుతుంది. దీని ప్రభావం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియాలో ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గింది అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇంతకుముందు భారతదేశంలో ప్రతి దంపతులకు 2 పైగా పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది 1.7కి అండ్ తెలంగాణలో అది 1.8కి పడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఉన్న డేటా మనం పరిశీలిస్తే ఫస్ట్ టైం ఒక కపుల్ ఒక డాక్టర్ని కలవడానికి అరౌండ్ 29 ఇయర్స్కి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది 33 సంవత్సరాలకి పెరిగింది. అండ్ ప్రతి 2 దంపతుల్లో ఒకళ్ళకి పురుషులలో ప్రాబ్లం అనేది మనం గమనిస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ మన రాష్ట్రంలో ఇది ఎందుకు మారబోతుంది? సో దీని గురించి తెలుసుకోవడానికి 49 ఫర్టిలిటీ సెంటర్ అన్ని కేంద్రాల డాక్టర్లు కలిసి మాకున్న వేలాది మంది డేటాని మనము పరిశీలిస్తున్నాము. ఈ రీసెర్చ్ ద్వారా ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి అండ్ జీవన శైలి యొక్క ప్రభావం ఏంటి, ఏజ్ లేదా వాళ్ళ వయసు పట్ట ప్రభావం ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనించగలం. సో ఇది కేవలం ఒక రీసెర్చర్ నంబర్ మాత్రమే కాదు. ఈ రీసెర్చ్ ద్వారా మనకి ఫ్యూచర్లో దంపతులకు పిల్లలు కలగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.